డాక్ మహారాజ్కి ఏంటంటే డాక్ మహారాజ్ దబడి దిబడి సాంగ్ వచ్చింది. చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. చాలా మంది మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, ఏంది ఇంత చేస్తున్నారు అని. సంక్రాంతికి వచ్చిన 9 మిలియన్స్ 8 మిలియన్స్ వ్యూస్ ఉంది. సో నాకు అనిపించింది అంటే వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎటువంటి డోకా లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా కాళ్ళ మీద కాలు వేసుకొని యూత్ నచ్చేదంటే అన్న మెయిన్ మాస్ ఆడియన్స్కి అయితే డాక్ మహారాజ్కి వెళ్తారు. మన మెగా ఫ్యామిలీస్, మన రామ్ చరణ్ స్వాగ్ మిస్ అయిన వాళ్ళు కానీ, సో నిజంగా రాజకీయం పాయింట్ ఆఫ్ చూడాలనుకునే వారు గేమ్ చేంజ్కి వెళ్తారు. లేదు, గేమ్ చేంజ్కి దీనికి సంబంధం లేదు. శంకర్ గారు డైరెక్టర్, ఆయన పెద్ద డైరెక్టర్. సుకుమార్ గారు కొత్తగా వచ్చారు, శంకర్ గారికి ముందు రాలే. శంకర్ గారు పాతోళ్ళు, మా చెన్నై వాళ్ళు. దాంట్లో ఒక విషయం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు శివాజీ ఒక్కడు ఒక రోజులో సీఎం అయిపోయి ఎవరిని అవుతాడా? అవునవును, ఆయన చూపించాడు. అవును. ట్రైలర్స్ 3 వచ్చేసినాయి, 3 చూశారు. సాంగ్స్ కూడా అన్ని రిలీజ్ అయిపోయినాయి. సో ఫైనల్గా సూపర్ హిట్ కొట్టే సినిమా ఏదని అనిపిస్తుంది మీకు? అన్న నాకు చెప్తున్నా 3 ట్రైలర్ రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్ 58 మిలియన్స్ వచ్చింది, డాక్ మహారాజ్ 18 మిలియన్స్ వచ్చింది. సంక్రాంతికి వచ్చిన 9 మిలియన్స్ 8 మిలియన్స్ వ్యూస్ ఉంది. సో నాకు అనిపించింది అంటే వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎటువంటి డోకా లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా కాళ్ళ మీద కాలు వేసుకొని సంక్రాంతికి వస్తున్నాం అయితే ఇటు కొట్టేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ F1, F2, F3 ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఈ మధ్యలో ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీతో సినిమా అవ్వాలి. ఫ్యామిలీతో ఏంటంటే ఒక వాళ్ళు పోనీకే ఛార్జెస్ కావాలి, అక్కడ పాప్కార్న్స్ కావాలి, అంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది, అవునాను కదన్న. సో ఫ్యామిలీ పోవడం వల్ల టికెట్లు ఎక్కువ బుక్ అవుతుంటాయి ఫ్యామిలీతో. కాబట్టి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎక్కువ మంది ఫ్యామిలీ చూస్తారన్న. అసలు చాలా సినిమా చాలా ప్లస్ అయిందంటే ఈ ట్రైలర్లో కూడా ఎక్కడో నెగిటివ్ అనిపించలేదు, చాలా కామెడీ జోక్ ఇస్తారు. ఏంటంటే ప్రతి సినిమా ముందు టీజర్ ఎలా ఉంటుందో, ప్రతి అబ్బాయి పెళ్లికి ముందు ఒక అమ్మాయి ఉంటుందన్న డైలాగ్ వాటాలి. కానీ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, కత్తి ఓడ్చేది, అది చాలా కామెడీ చేశారు. అది కానీ దయచేసి అబ్బాయిలు మీ లవ్ స్టోరీస్ మీ పిల్లలతో చెప్పుకునే డైలాగ్. కానీ ఇదంటే పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి, పెళ్ళి అయి విడిపోయిన వాళ్ళకి, సో ఆల్ ఫ్యామిలీ జనరేషన్ బాగా సెట్ చేసే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా బాగా పట్టుకోగలుగుతుందంటే అనిల్ రావుపూడి బాగా పట్టుందన్న, చాలా ఈజీగా ఛాన్స్ ఉంది. ఒక ఎపిసోడ్ తన 2007లో సేమ్ ఇదే ముగ్గురు, రామ్ చంద్ర వచ్చిండు, మన బాలయ్యబాబు వచ్చిండు, వెంకమ్మ వచ్చిండు. F2 అప్పుడు బాలయ్యబాబు ఒక సినిమా వచ్చిందన్న, ఎన్టీఆర్ బయోపిక్ తీశాడు. అంతకుముందు మన రామ్ చరణ్ది, వినయ్ వితరామ 3 సినిమాలు అట్ టైం వచ్చాయి సంక్రాంతికి 2007లో. ఆ టైంలో F2 ద్వారా హైయెస్ట్ హిట్ కొట్టిన వ్యక్తులు అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈసారి కూడా అలాంటి ఫ్లో పోయే ఛాన్స్ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ సినిమా చాలా బాగుండబోతున్న ఫీలింగ్ అనేది. గేమ్ చేసేకి ఏదైనా నెగిటివిటీ ఏంటంటే ఆ సాంగ్స్ అంతా ఎవరికి అంత అనిపించలేవు. ఇంకోటి అంటే శంకర్ మూవీ వాళ్ళ బాధ్యత ఫ్లాప్ అయింది. ఇది కూడా కొద్దిగా మనం దిల్రాజమన్ అంటే సినిమా మీద మేము బజ్ చేయలేకపోయినాము, ప్రమోట్ చేయలేకపోయినాము అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే పుష్ప 20 మినిట్స్ యాడ్ అయిపోతుంది, అది గేమ్ చేంజర్ మెగా ఫ్యామిలీ వస్తే సల్లు జరిగిపోతుంది. కాబట్టి అక్కడ హిట్ అయితే మాత్రం ఆపలేడు, ఫట్ అయ్యి కూడా ఛాన్స్ కూడా ఉంది. అది కొద్దిగా చెప్పలేము. డాక్ మహారాజ్కి ఏంటంటే డాక్ మహారాజ్ దబడి దిబడి సాంగ్ వచ్చింది, చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. చాలా మంది మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, ఏంది ఇంత చేస్తున్నారు అని. అక్కడ కూడా డాక్ మహారాజ్ కొద్ది మైనస్ ఉంది. కానీ జీరో నెగిటివిటీ, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కూల్గా, చాలా స్మూత్గా సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే చాలా మంది ముందుకు వెళ్తుంది. సినిమాకి అయితే ఎటువంటి డోకా లేకుండా వెళ్తుంది అన్న. అంటే సంక్రాంతికి వస్తున్నాము, దిల్ రాజు అసలు ప్రమోషన్ చేయలేదు, అనిల్ రావు కూడా అన్నీ చేశాడు దగ్గరుండి. అవును, ఆయన అంటే బాగా చేశాడు అనుకుంటున్నారా? ఆయన కారణం అంటారా హిట్ అయితే? 100% డైరెక్టర్ ఆన్లైన్ కన్నా కర్త కర్మ క్రియ ఎవరంటే అనిల్ రావుపూడి. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, చాలా ప్రమోషన్లు చేస్తుండు. వాళ్ళంతా మీనాక్షి చౌదరి కానీ, ఐశ్వర్య కానీ మంచిగా డీల్ చేసాడు. చాలా బాగా వెంకీ మామతో పాట కూడా పాడిపించింది. కాబట్టి 100% సినిమాకి అయితే జీరో నెగిటివ్ అన్న, కన్ను మూసి చెప్పొచ్చు. వెంకీ మామకి ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో వెళ్ళాడు, కాంట్రవర్సీ జోలికి రాడు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నవ్విస్తాడు. ప్రజలకు కూడా కావాల్సిన 30 మినిట్స్ 3 అవర్స్ అన్న, 3 అవర్స్లో మనకి ఏం కావాలి, నవ్వటం కావాలి. కాబట్టి ప్రజలు ఎక్కువ నవ్వడానికి ఎక్కువ ఇటు చూపిస్తారు. కాబట్టి ఎందుకంటే చూడడానికి జబర్దస్త్ కానీ కామెడీ షోలు ఎందుకు ఇట్లయితే అంటే కామెడీ ఉంటుంది దాంట్లో. అదే సేమ్ టైం ఈ సినిమా కూడా అదే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటా. కామెడీ సంక్రాంతికి వస్తున్నాం, ఓకే. ఏ కేటగిరీ ప్రజలు అంటే ఫ్యామిలీనా, విడాకులు తీసుకునే వాళ్ళ, యూత్నా, ఎవరిని ఆకట్టుకుంటుంది? మెయిన్గా అంటే ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది దీనిలో. వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీస్ కానీ అది బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే యూత్కి నచ్చే అవకాశం ఏ సినిమా ఉందంటే? యూత్ నచ్చేదంటే అన్న మెయిన్ మాస్ ఆడియన్స్కి అయితే డాక్ మహారాజ్కి వెళ్తారు. మన మెగా ఫ్యామిలీస్, మన రామ్ చరణ్ స్వాగ్ మిస్ అయిన వాళ్ళు కానీ, సో నిజంగా రాజకీయం పాయింట్ ఆఫ్ చూడాలనుకునే వారు గేమ్ చేంజ్కి వెళ్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారన్న ఫ్యామిలీ ఆడియన్స్, అట్లాంటి వాళ్ళకి ఇంటికి వెళ్తారు కళ్ళు మూసుకొని ఉన్నాడు కదా. 3 కేటగిరీలో వెళ్ళే ఛాన్స్ ఉంది. మెయిన్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ స్కోప్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా విపరీతంగా ఇప్పుడు చూడన్నా, నేను ఉన్నాను. సో నేను నా లవర్తోని గేమ్ చేస్తారు కూలేను, ఎందుకంటే అక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. డాక్ మహారాజ్ కొత్త మొత్తం అక్కడ వైలెన్స్ ఉంటుంది. మా ఫ్యామిలీతో, నా లవర్తోని కానీ పోవాలనుకుంటే మాత్రం నాకు మంచి స్కోప్ ఉంది. ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం, చూసినంతసేపు నవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటాయి. కాబట్టి మేబీ సంక్రాంతికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్కి ఇది
అంటే ఓకే మాస్ ఆడియన్స్ కదా టాకుమార్ అన్న, రాజకీయ పరంగా అయితే గేమ్ చేంజర్, నవ్వడం కోసం అయితే సంక్రాంతికి వస్తున్నాం. పుష్ప ఈ 20 నిమిషాలు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఏదన్నా మెగా ఫ్యాన్స్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. నేను అట్లా అనుకోవట్లేదు అన్న. 20 నిమిషాలు ఆల్రెడీ పుష్ప రిలీజ్ 30 రోజులు అయిందన్న. 30 రోజులు అయిన తర్వాత మేమేమో కూడా 1 వీక్ రిలీజ్ చేస్తే బాగుంటుంది, 2 వారాలతో రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ తర్వాత మేమేమో అంటే వాళ్ళు బాహుబలి ఇక్కడ వాళ్ళు బద్దగొట్టేసాం. ప్రతి స్టేట్లో కూడా పుష్ప మ్యానేనర్స్, పుష్ప ఎక్కడ పుష్ప ఉంది. కానీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే బాహుబలి ఇక్కడ బద్దగొట్టదంతా. ఈసారి పొంగల్కి దంగల్ రికార్డ్ బద్దగొట్టడానికి ఫిక్స్ అయ్యారు కాబట్టి మేబీ ఆ దంగల్ రికార్డ్ హైయెస్ట్ ఉంది కాబట్టి దంగల్ రికార్డ్ కొట్టడం కోసం ఈసారి సంక్రాంతి దిగుతారు అనిపిస్తుంది. అంటే 20 నిమిషాలు ఇప్పుడు కొత్తగా షూట్ చేసింది కాదు, ల్యాగ్ ఉన్నదన్నా కదా కట్ చేసేస్తారు సినిమా. డిలీటెడ్ సీన్స్ అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అయ్యింది యాడ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని చెప్పి చూడన్న కొడుకన్స్ ఏంటంటే ల్యాగ్ అవ్వడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారేమో, 20 మినిట్స్ వల్ల సినిమా దెబ్బతింటుందేమో ఉద్దేశంతో కట్ చేస్తారు. కానీ వాళ్ళు సెట్ అయిపోయింది, బాహుబలి ఇక్కడ కొట్టేసింది. ఇంకేమన్నా దంగల్ ఇక్కడ బదులు ఏమైనా ఛాన్స్ ఉందా అంటే డిలీటెడ్ సీన్స్ ఉంటాయి, కొద్దిగా ఏమైనా క్యూరియాసిటీ ఉంటాయని ఉద్దేశంతో పెట్టి ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. పుష్ప సీన్ 20 నిమిషాలు మళ్ళీ యాడ్ చేస్తున్నారంటే సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి బిర్యానీ నచ్చలేదు, ఏం చేస్తాం? వెళ్ళి దోశలు తింటాం. ఒకవేళ సాంబార్లో ఉప్పు తగ్గిపోయింది, ఉప్పు వేసుకుంటాం. అలాగే కూడా సినిమాలో కూడా కొన్ని చేంజ్లు చేయాలి. అంటే ప్రజలకి ఎలా నచ్చితే అలా చేయాలా. వాళ్ళు తీసిన విషయంలో వాళ్ళు నచ్చపోతే ప్రజల గురించే సినిమా తీసేది. ప్రజలకి ఎలా నచ్చితే అలా మార్చుకుంటారండి, దాని తప్పే ఉంది, అది ప్రభావం ఏం లేదు. అంటే దీనివల్ల మళ్ళీ జనాలు మళ్ళీ వస్తారా? పక్కా వస్తారండి, 100%. పుష్పాల మళ్ళీ ఇంకా విషయం ఏముందేమో, ఏమైనా మిస్ అయిపోయామో ఫీలింగ్తో ఆల్రెడీ చేశారండి. మేము నేను యాక్టింగ్ చేశాను కాబట్టి ఆల్రెడీ పుష్ప 2లో చేసేసారు. ఆ సీన్ మళ్ళీ యాడ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే సుకుమార్ గారిలో ఉన్న విషయం ఏంటంటే ఆయన మోటివేషన్ చేస్తాడు, మాడిఫై చేస్తాడు. అంటే స్టోరీని బట్టి, ఆ విషయాన్ని బట్టి ప్రజలకి ఎలా అర్థమవుతుందో అలాగే తీస్తాడు ఆయన. ప్రజల గురించే సినిమా తీసేది, సినిమా తీసేది వాళ్ళ గురించి కాదు, మా గురించి కాదు. ప్రభావం గేమ్ చేంజర్ మీద పడద్దా, ఉందా లేదా అంటారు? లేదు, గేమ్ చేంజర్కి దీనికి సంబంధం లేదు. శంకర్ గారు డైరెక్టర్, ఆయన పెద్ద డైరెక్టర్. సుకుమార్ గారు కొత్తగా వచ్చారు, శంకర్ గారికి ముందు రాలే. శంకర్ గారు పాత వాళ్ళు, మా చెన్నై వాళ్ళు, నెల్లూరు మాది. పండగైతే సూపర్ హిట్ కొట్టేది గేమ్ చేంజరే. 3 సినిమాలు ఉన్నాయి కదా, మిగతా అవి ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే యావరేజ్ అండి, యావరేజ్ అంటే గేమ్ చేంజర్ మించింది ఏది లేదు. ఇంకా కేజీఎఫ్ అంటారు చూడు, కేజీఎఫ్ కూడా ఫ్లాప్ అయిపోతుంది. అది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే గేమ్ చేంజరే. గేమ్ చేంజర్ మా రామ్ చరణ్ అన్న మించింది ఏమీ లేదు. మా మామ డ్రైవరే వాళ్ళ నాన్నకి, మా చిరంజీవి గారికి. అయితే నేను చెప్పేది అది పక్కన పెట్టిన, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది డైరెక్టర్ ఎవరు? శంకర్ గారు. ఆయన గురించి మనకు తెలుసు బాగా. ఆయన తీస్తే ఒక క్లారిటీగా తీస్తాడు, ఒక విజన్ ఉంటుంది. విజన్ అంటే దాంట్లో ఒక విషయం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు శివాజీ ఒక్కడు ఒక రోజులో సీఎం అయిపోయి ఎవరన్నా అవుతాడా? ఆయన చూపించాడు. శివాజీలో అయినా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టురా అన్నట్టు డైలాగ్ అన్నమాట. అట్లాగా శంకర్ గారి డైరెక్షన్ బాగుంటుందండి. ట్రైలర్ చూస్తే ఏ సినిమా గుర్తొస్తుంది శంకర్ గారిది? ట్రైలర్ అంటే నాకు లేకపోతే జెంటిల్మెన్ ఏం గుర్తొచ్చింది? జెంటిల్మెన్ బాగుంటుందండి. జెంటిల్మెన్ బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే అప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా కదా. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే గేమ్ చేంజర్ మించింది. ఈ గేమ్ చేంజర్లో మీకు అనుకుంటున్నారు, అర్థం కావట్లే మీకు. గేమ్ చేంజర్ అనేది అది చేంజ్ కావట్లే. అది చేంజ్ కావాలని ప్రజల్ని మోడిఫికేషన్ చేయడానికి, ప్రజల్లో ఉన్న అవకాశాన్ని ఒక రాజకీయంగా ఎలా ఉంటారు, ఎలా చేయాలా, ఒక నాయకుడు ఎలాగా ఉండాలా అని చెప్పి చూపిస్తారనమాట శంకర్ గారు. ఓకే, నిజంగానే గేమ్ చేంజర్ అవుతుంది. గేమ్ చేంజర్ అయిపోద్ది. గేమ్ చేంజర్ అంటే అదే మీనింగ్. ఓకే, ఒక రాజకీయ నాయకుడు సీఎం అయితే ఎలా ఉండాలా, పిఎం అయితే ఎలా ఉండాలా, ఎంపీ అయితే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అయితే ఎలా ఉండాలా అనేది చెప్పేదా గేమ్ చేంజర్. ఓకే, థ్యాంక్ యూ.